సంస్థల. సో అందువల్ల ఈ ఎలక్షన్ నుంచి మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేసేదే ఉండదు. ప్రజలకు కూడా తెలుసు ఎవరికి ఓటేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకే ఓటేస్తారు. ఈ రోజు నీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్, వీళ్లతో ఎందుకురా మనకి గొడవ, మనకు పనులు కావాలని అనుకున్నారు అనే ధోరణిలో ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఓవరాల్ గా మనం చెప్పేది ఏంటంటే ఇది ప్రజలకు అర్థం కావాలి. వీళ్ళు ఇంత మోసాలు చేసి గెలుస్తున్నారు, ఈ పార్టీలు మనకు పనికిరావు, మన అవసరమైతే నోటును మురగబెట్టుకోవాలి, నోటా చేసుకునైనా కానీ వీళ్ళకి ఏగూడదు అనేటువంటి ఒక సిగ్నల్ ని ప్రజలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఇందాక మేధావుల గురించి కూడా చెప్పారు. ప్రతి మేధావి కూడా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో మనకు తెలుసు. ఒక పార్టీకి కొమ్ముగా వస్తున్నాడు ఆయన. పెయిడ్ మేధావులు ఉన్నారు ఈ రోజున మార్కెట్లో. సడన్ గా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఒకటి చెప్తాడు మనకి. అందువల్ల ప్రజలు కూడా ఇవన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి ప్రజల్లో చైతన్యం ద్వారానే దీన్ని మార్చగలం. నోటా అనే దాన్ని వాడుకోవటానికి ప్రజలు చేసుకోవడమే మంచిది. అప్పుడే న్యాయం జరుగుతుంది ఈ వ్యవస్థలో. నోటా ఓట్లు పెరిగే కొద్దీ ప్రజల పార్టీల విధానాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సార్, అంటే నేను ఒకటి అడగదలుచుకున్నా సార్. పూర్ణచంద్రరావు గారు, మీరు పోలీసు వ్యవస్థలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా డీజీపీ ర్యాంక్ వరకు కూడా పనిచేశారు కదా. సో ఎన్నికల సంఘం ఎన్నికల అధికారిని నియమించిన క్రమంలో ముఖ్యంగా పోలీసుల చేతిలో ఇప్పుడు ఆ నియోజకవర్గం కానీ ఆ ఎన్నికల వ్యవస్థ కావచ్చు వాళ్ళ చేతిలో ఉంటుంది. సో పోలీసులు ఎందుకని దీంట్లో మరి పూర్తిగా యాక్టివ్గా ఉండడం కావచ్చు, తర్వాత అంటే డబ్బులు వంచుతున్నారు సార్. నాకు విశ్వసనీయ సమాచారం మేరకు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పాను, కానీ ప్రతి పార్టీ కూడా డబ్బులు వంచే కార్యక్రమం చేస్తున్నారు. లిక్కర్ పంచుతున్నారు. ఇక విందులు, బిర్యానీలు, విందులు, వాటి కోసం అయితే అది పెద్ద కౌంటే కాదు. కానీ దీంట్లో ఇప్పుడు ఆ చట్టం మీ చేతుల్లో ఉంటుంది కదా. చట్టం అంటే మీ మీన్స్ ఏంటంటే ఎన్నికల అధికారి, ఆ ఎన్నికల అధికారికి కంట్రోల్లోనే పోలీస్ వ్యవస్థ, తర్వాత ఎవ్రీథింగ్ అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో వాళ్ళకున్న అధికారాన్ని కరెక్ట్గా వాడితే ఇట్లాంటి ప్రలోభాలు కావచ్చు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం కాకుండా నిజంగానే అరే పోలీస్ పకడ్బందీగా పనిచేస్తున్నారా, ఎన్నికల సంఘం బాగా పనిచేస్తుందని కొంత ఒక మెసేజ్ అయితే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా సార్. నామమాత్రంగా చెక్ పోస్టులు, నామమాత్రంగా ఏదో చెక్ చేయడం లాంటివి కాకుండా ఒక సీరియస్నెస్ లేకుండా ఎందుకు ఈ ఉదాసీన వైఖరి కనిపిస్తుందంటే ఏం చెప్తారు సార్? మీకు ఇందాకే చెప్పాను కదా, మీకు వ్యవస్థ మొత్తం ఎవరు గుప్పిట్లో ఉంది? ఇప్పుడు రాజకీయ నాయకుల గుప్పిట్లో. అవును సార్. సడన్ గా మీకు ఈ 4 రోజుల పాటు మీరు బాగా పనిచేయండి అనే పరిస్థితి ఎక్కడుంది చెప్పండి సార్. మనం మీడియా వ్యవస్థే చూస్తున్నాం. అసలు పోలీస్ వ్యవస్థ కన్నా మీడియా వ్యవస్థ అటానమస్ సార్. ఈ మీడియా వ్యవస్థ వాళ్ళకేమి ప్రభుత్వాన్ని నుంచి డబ్బులు తీసుకోవక్కర్లా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు, అది ప్రజల సొమ్మే. అయితే మీడియా వ్యవస్థ ఎంత నిష్పక్షపాతంగా ఉంది నాకు చెప్పండి. వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది. ఒక్కొక్కళ్ళ కొమ్ము కాస్తున్నారా లేదా, కొందరి దాస్తున్నారా లేదా. అట్లానే ప్రతి వ్యవస్థ కూడా ఆ స్థితిలోకి నెట్టబడింది ఈరోజు. సో పోలీస్ వ్యవస్థ అతీతమేం కాదు, లేకపోతే ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో, లేకపోతే ఎంఆర్ఓలు ఉన్నారు, అతీతం కాదు. వీళ్ళ మీద వచ్చేటువంటి అబ్జర్వర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఇతర అధికారులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అందరూ మనం అందుకనే చెప్తున్నాం, బేసికల్ గా పొలిటికల్ గా వీళ్ళు సరిగ్గా లేనప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా ఏదో, అందుకే మీకు శాసన వచ్చినా ఏం చేయలేడని చెప్తున్నాను సార్. ఈ రోజున ఈ ఒక్క రోజుతో కాదండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాగానే ఆ ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితి ఏంటి చెప్పండి, ఐపీఎస్ ఆఫీసర్ పరిస్థితి ఏంటి చెప్పండి. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ మారినప్పుడల్లా అధికారులని పనిచేస్తూ ఉంటారు. అందుకని చెప్పి
ఇది మన మెమరీలో ఉంది. ప్రతి పోలీస్ ఆఫీసర్, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ మెమరీలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ 4 రోజులు ఎట్లాగొట్లా గడుపుకుంటే చాలు, మనం దొరకొద్దు, ఏ చర్యకి మనం బాధ్యులుగా దొరకకూడదు అనే తత్వంతో 60-70% ఉంటారండి. ఇంకొక 20% దీని ద్వారా లబ్ధి పొందుతారు. డబ్బులు పంచడం ద్వారా కూడా ఆపుతున్నప్పుడు దొరికారనుకోండి, తులమో ఫలమో తీసుకుని వాడిని వదిలేస్తారు. సో అందువల్ల ఏంటంటే దీనిలో మళ్ళీ డబ్బు సంపాదించే అవినీతి పరులైనటువంటి అధికారులు కూడా ఉంటారు. ఈవెన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా మనీ ఆఫర్స్ చేస్తారు, కోట్ల రూపాయలు. సార్ ఇట్లా వ్యవస్థను మొత్తం మన రాజకీయ నాయకులు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఒకానొక ముఖ్యమంత్రి ఒకానొక ఆయన కాలంలో సీనియర్ అధికారులకి, ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి డబ్బులు వాళ్ళ సొంత రాష్ట్రాలకు పంపించాడండి. ఈ రకంగా వ్యవస్థను కొన్నారు ఈ రాజకీయ నాయకులు. రాజకీయం అంటే ఒక్కొక్క సీఎం అభ్యర్థి చేసేది 4-5 వేల కోట్ల రూపాయల వ్యాపారం. 4-5 వేల కోట్ల రూపాయల వ్యాపారం అండి ఒక్కొక్క సీఎం అభ్యర్థి చేసేది. సీఎం అభ్యర్థి అంటే ఎవరు? ఇటు కేసీఆర్ కావచ్చు, అటు జగన్ కావచ్చు, బాబు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు. సీఎం స్థాయి గల వ్యక్తులు చేసే వ్యాపారం, ప్రతి వ్యాపారం 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ప్రతి ఎలక్షన్ ఉంటుంది. ఇటువంటి ఎలక్షన్స్ కి దాదాపుగా 100 నుంచి 200 కోట్లు ఉంటుంది. మనం చూడక్కర్లా. సార్ మనం హుజూరాబాద్ లో చూసాం కదా, ఈటెల అవును ఎన్నికప్పుడు కూడా చూసాం కదా, ఎట్లా డబ్బులు పంచి. అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ఇది ఒక ప్యాకెట్ లాగా తయారైంది. నేను గెలవాలా, నేను మళ్ళీ సీఎం అవ్వాలా, నేను తలెత్తు తిరగాల. ఈ యాటిట్యూడ్ ఏంటండి? అసలు సేవాభావమే లేదు వీళ్ళకి. వీళ్ళే నాయకులు అహంకారంగా పూరితంగా వ్యవహరిస్తారు. ఒక ఎంపతి ఉండదు. అంతా ప్రతిరోజు ఒక నాటకం కింద ఒక ఎలా మీడియా అటెన్షన్ క్యాప్చర్ చేయాలని ఆలోచిస్తారు, కానీ న్యాయంగా పనిచేయాలని ఎవరు ఆలోచించరు. ప్రజలకు సేవ చేయాలనే అంకిత భావం అయితే లోపిస్తుంది సార్. నిజంగా మీరు అన్నట్టు టోటల్ గా లేదు. అవును. మరి మీరు ఈ వాళ్ళు ఏలుతున్నప్పుడు వాళ్ళ కింద పనిచేసే చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, సెక్రటరీలు, కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు ఏ రకంగా గొప్పగా పనిచేస్తారు నాకు చెప్పండి మీరు. అందువల్ల ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఇది ఊరికినే ఏదో ఈ రోజున ఎలక్షన్ గురించే కాదు మనం మాట్లాడుకునేది. రాజకీయ వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన కావాలంటే వాటర్ ఈ రోజున ఆలోచించాలి.